వేవ్స్ మీడియా తెలుగుకి స్వాగతం. పీటీ ఛానల్ను కొందరు ఆక్రమించుకుని నిర్మాణాలు చేపట్టారని, వారిపై చర్యలు తీసుకోవాలని ఆల్ ఇండియా బహుజన సమాజ్ పార్టీ రాష్ట్ర కార్యదర్శి కాగిత కోటేశ్వరరావు ఆరోపించారు. జిల్లా కలెక్టర్ కార్యాలయంలో జరిగిన ప్రజా సమస్యల పరిష్కార వేదికలో ఫిర్యాదు చేశారు. బాపట్ల మండలంలోని నందరాజు తోట వద్ద గల పీటీ ఛానల్ కాలువ గట్టుపై కొందరు ఇప్పటికే ఆక్రమణ చేసి ఇల్లు కూడా నిర్మించారని, ప్రభుత్వ అధికారులు ఎవరూ పట్టించుకునే వారే లేరని ఈ సందర్భంగా ఆయన అన్నారు. గతంలో ఫిర్యాదు చేసినప్పటికీ ఇప్పటి వరకు ఎటువంటి చర్యలు తీసుకోలేదని మండిపడ్డారు. ఇప్పటికైనా సంబంధిత అధికారులు స్పందించి తగిన చర్యలు తీసుకోవాలని కోరారు. ఈ కార్యక్రమంలో పార్టీ కార్యకర్తలు తదితరులు పాల్గొన్నారు. జై భీమ్. నా పేరు కాగిత కోటేశ్వరరావు. ఆల్ ఇండియా బహుజన సమాజ్ పార్టీ రాష్ట్ర కార్యదర్శిగా పనిచేస్తా ఉన్నాను. ఈరోజు కలెక్టర్ గారికి గ్రీవెన్స్లో బాపట్ల నందిరాజ్ తోటకు దగ్గరలో ఉన్న మార్కెట్ యార్డ్ పక్కన ఉన్న పీటీ ఛానల్ పైన గట్టుపైన ఆక్రమించి కట్టడాలు కడతా ఉన్నారు. అదివరకు కూడా కొన్ని ఇళ్ళు కూడా కట్టబడి ఉన్నాయి. మేము పీటీ ఛానల్కి సంబంధించి ఏఈ గారికి ఒక 15 రోజుల క్రితం కంప్లైంట్ చేస్తే ఇప్పటి వరకు చర్య తీసుకోలేదు. ఎందు నిమిత్తం చర్య తీసుకోలేదో మాకు అర్థం కావట్లేదు. మేము అడిగితే మేము వెళ్ళామంటే చూస్తున్నామంటే అది ఇది అంటున్నాడు. ఖచ్చితంగా చర్య తీసుకోలేదంటే ఆ కట్టే వ్యక్తి దగ్గర ఖచ్చితంగా లంచం తీసుకొని ఉండాలి. ఆయన గవర్నమెంటు పీటీ ఛానల్ కాలువల్ని ఆక్యుపై చేసి అక్కడ కడతా ఉంటే ఈరోజు జిల్లా హెడ్ క్వార్టర్ అయింది బాపట్ల. అక్కడ సెంట్ వచ్చేసి 15 లక్షలు దాకా ఉంది. దాదాపు 3.5 సెంట్లు ఆక్యుపై చేశాడంటే 40 లక్షల విలువగల ప్రభుత్వ ఆస్తిని కబ్జా చేశాడు అతను. వెంటనే అతని మీద కేసులు పెట్టి దాన్ని మొత్తాన్ని కూడా ఆక్యుపై చేసుకొని కంచేయాలని ఆల్ ఇండియా బహుజన సమాజ్ పార్టీ తరఫున నేను డిమాండ్ చేస్తూ ఉన్నాను. ఇది గమనించాలా. ఏఈ గారు చర్య తీసుకోకపోతే వెంటనే ఏఈ గారిని సస్పెండ్ చేయాలని ఆల్ ఇండియా బహుజన సమాజ్ పార్టీ తరఫున డిమాండ్ చేస్తూ ఉన్నాను. జై భీమ్, జై ఆల్ ఇండియా బహుజన సమాజ్.